ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అండి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చిన్న విషయం ఏంటంటే రీల్స్. ఈ మధ్య కాలంలో రీల్స్ ఎక్కువ ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళని చూసాము. మొన్న ఒక ఆవిడ ఫేమస్, తను వెళ్ళిన ప్లేసెస్ అన్నీ ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఈ ఆధ్యాత్మిక ప్లేసెస్ కానీ లేకపోతే నేచర్కి సంబంధించిన ప్లేసెస్ కానీ పోస్ట్ చేస్తూ ఉండేది. తను పొరపాటున కొండ అంచు జారి పడిపోయి 300 అడుగుల లోతులోకి పడిపోయిందండి. నిన్న హైదరాబాద్లో కూడా ఒక 2 days బ్యాక్ బైక్ మీద స్టంట్ చేస్తూ రీల్స్ చేస్తూ జారిపడి చనిపోయారు. పసిపిల్లలు ఒక ఎక్కడ ఢిల్లీలోనో భోపాల్, ఐ థింక్ భోపాల్ అనుకుంటా కరెక్ట్గా, భోపాల్లో రీల్స్ చేస్తూ పిల్లవాడు ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి ఉరి వేసుకున్నట్టు యాక్షన్ చేయాలని చెప్పేసి రీల్ చేద్దాం అనుకున్నారంట. తోటి పిల్లవాళ్ళు ఏమనుకున్నారు, అది యాక్షన్ ఏమో అనుకున్నారు. అతనికి టైట్ అయిపోయి ఆ అబ్బాయికి చనిపోయాడు. సో సాడ్ అండి. రీల్స్ విషయంలో పడి చాలామంది చాలా లైక్ల కోసము, సబ్స్క్రైబర్స్ కోసము, లేకపోతే ఇన్కమ్ కోసము ఇలా చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. దయచేసి ప్రాణం ఉంటే మళ్ళీనా మనం చేసుకోవచ్చండి. ఇలాంటి హార్డ్ స్టంట్స్, రిస్కీ స్టంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. మనము మన ఫ్యామిలీని, మనల్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయాలండి రీల్స్. కొంచెం మనం వెళ్ళిన ప్లేస్ ఎటువంటిది అక్కడ మనకి తెలియదు. మనం కొత్త ప్లేస్కే వెళ్తాం రీల్స్ చేయాలంటే. ఆ ప్లేస్ గురించి, ఆ కండిషన్స్ గురించి మనకు తెలియకుండా అక్కడికి వెళ్తాము. వెళ్ళినప్పుడు దానికి అనుకూలంగా మనము జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తే పర్వాలేదు, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పిల్లలు బైక్స్ మీద అయితే విపరీతంగా స్టంట్లు చేయడము. చిన్న పిల్లలు ఈ ఇన్స్టా రీల్స్ పిచ్చి, యూట్యూబ్ పిచ్చి వల్ల ఉరి వేసుకున్నట్టు చనిపోయాడు ఒకడు. ఇంకొకడు ఏదో ప్రయోగం చేస్తూ, పెట్రోల్తో ప్రయోగం చేస్తూ ఒళ్ళు కాలి చనిపోయారు. ఇలా చాలామంది ఇట్లా ఉందండి. జాగ్రత్త అండి. కొత్త చేసేటప్పుడు చాలా జాగ్రత్త. ప్రమాదమైనటి స్టంట్లు, వాటికి పోకుండా మిగతా వాటిలో కూడా మనం రీల్స్ చేసుకోవచ్చండి. సినిమా సాంగ్స్ కానీ లేకపోతే ఏదైనా డ్రామా ప్లే చేస్తున్నట్లు కానీ. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఈ రీల్స్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సెల్ఫీలు, రీల్స్, ఇవి గొప్ప ఫ్యూచర్ అంతా పాడు చేసుకుంటున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రీల్స్ చేసేటప్పుడు జాగ్రత్త. మనకి ఫన్నీ అనిపించినది మన ప్రాణాలు తీసేది అయిపోతుందండి. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా రీల్ చేసుకోండి. ఇది నా చిన్న విన్నపం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాను. కోరుకోవాలి కూడా అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని ముందు వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీరు చూసి ఒక లైక్ చేస్తే మిగతా కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. లైక్స్ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.